యాదాద్రి పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు అర్చకులు. వారం రోజుల పాటు జరగనున్న బ్రహ్మోత్సవాలు 12న నిర్వహించే శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. యాదాద్రి పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవ శోభతో స్వామి అమ్మవార్లు మెరిసిపోయారు. పవిత్ర జలంతో ఆలయ పరిసరాలు సంప్రోక్షణ చేసి లక్ష్మీ సమేత నారసింహునికి రక్షాబంధనం చేశారు పండితులు. వేద పారాయణాలు, సన్నాయి వాయిద్యాల మధ్య పుణ్యాహవచనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు పూజారులు. స్వస్తి వాచనం, రక్షాబంధనం, పుణ్యాహవచనంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు ఆలయ ప్రధాన అర్చకులు. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ 9వ సంవత్సర మాఘశుద్ధ దశమి నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభింపబడడం సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో ఈ శుభముహూర్తంలో విశ్వక్షర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనేటువంటి కార్యక్రమాలు ముగిసినాయి. సాయంకాలం వృక్షగ్రహణ, అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ఎదుర్కోలు మహోత్సవం, కళ్యాణ మహోత్సవం, రథ మహోత్సవం జరుగుతుంది. సేవించడానికి భక్తులందరూ కూడా తరలిరండి. స్వస్తి వాచనంతో మొదలైన పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 12న జరిగే శతఘటాభిషేకంతో ముగుస్తాయని చెప్పారు ఆలయ అర్చకులు. 8న స్వామివారి ఎదుర్కోలు, 9న తిరుకళ్యాణం, 10న రథోత్సవం నిర్వహిస్తామన్నారు. నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా వారికి అవసరమైన పందిళ్లు వేయించడం, దేవాలయానికి విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, భక్తులకు ప్రసాదం లభ్యత ఉండేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని కోరుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు అధికారులు.